ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంత గుణం గలవాడు వివేకము గలవాడు. కొంతమంది నోరుంది కదా అని మాట్లాడుతూనే ఉంటారు. విస్తారంగా మాట్లాడే మాటల్లో దోషం ఉంటుందంట. దేవుడు మనకు నోరిచ్చింది మాట్లాడడానికే, మాట్లాడాలి, మౌనంగా ఉండకూడదు. మౌనముగా ఉండవలసిన సమయంలో మౌనంగా అయితే ఉండాలి, మాట్లాడవలసిన సందర్భాల్లో మాట్లాడాలి. ఏదైనా ప్రమాదం పొంచుకొస్తున్నప్పుడు అక్కడ మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి, మౌనంగా ఉండిపోకూడదు. కొన్నిసార్లు ప్రమాదం వస్తుంది, నేను మాట్లాడకూడదు అనుకున్న సందర్భాల్లో నువ్వు మాట్లాడకూడదు. బైబిల్ మాటల గురించి చాలా చాలా సంగతులు తెలియచేసింది. మితముగా మాట్లాడడం చాలా మంచి లక్షణం అంట. విస్తారంగా మాట్లాడడం వల్ల నువ్వు చెప్పేది కూడా జనాలకు అర్థం కాదు, నువ్వు చెప్పేది కూడా ప్రజలు తీసుకోలేరు. చాలా మితముగా ఆచితూచి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. శాంత గుణం గలవాడు వివేకం గలవాడంట. శాంత స్వభావము మనం వివేకవంతులమని అందరికీ తెలియజేస్తుంది. నువ్వు వివేకం కలిగిన దానవు, వివేకం కలిగిన వాడవని ఎలా చెప్పగలమంటే నీలో ఉన్న శాంత స్వభావం. ఊరికే కోపపడిపోవడం, తొందరపడిపోవడం, ఊరికే దురుసుగా ప్రవర్తించటం, మరి నీ కోపాన్ని వెలిబొచ్చటం, నీ గర్వాన్ని వెలిబొచ్చటం, అది శాంత స్వభావం కాదు, అది అవివేకం. కానీ నిన్ను తగ్గించుకోవడం, నిన్ను కంట్రోల్లో పెట్టుకోవడం, శాంతాన్ని ప్రదర్శించడం. ఎంత దూషించినా, ఎంత బాధ పెడుతున్నా కూడా నీ వ్యక్తిత్వంలో ఆ దురుసుతనాన్ని ప్రవర్తించకుండా దేవుని జ్ఞానాన్ని, దేవుని మనసును, దేవుడు మనకు చూపించిన మాదిరిని మనం ప్రదర్శించగలిగితే మనం వివేకులంగా కనబడతాం, దేవునికి మహిమ తీసుకొస్తాం.